ఇసుక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది, ఒక పాలసీని. ఆ పాలసీ 46 రోజులు అయినది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక కొరత తీరలేదు, ఇంకా ఇబ్బందులు పెరిగినవి. ఏ ప్రభుత్వం అయినా సరే ఏ విధానం తీసుకొచ్చినా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని ముందరకు తీసుకెళ్తూ ప్రజలకి ఇబ్బందికరమైన వాతావరణం లేనప్పుడు కొత్త విధానాన్ని కానీ కొత్త పాలసీని కానీ తీసుకురావాల్సి ఉంది. ప్రభుత్వం ఏదైతే 46 రోజుల కింద ఉచిత ఇసుక టన్నుకింతని రేటు పెట్టి అది ఆన్లైన్ వెబ్లైన్ ద్వారా వెబ్సైట్లో బుక్ చేసుకునేలాగా ఆన్లైన్ విధానం కూడా తీసుకురావడం జరిగింది. వెబ్సైట్ ద్వారా బుకింగ్కి వెళ్తే ఈరోజు ఎక్కడా కూడా బుకింగ్ అయ్యే కార్యక్రమం కనిపించట్లా. ఇప్పుడు ఈరోజు ఎండీసీ గారు వచ్చి ఆయన దగ్గర కూర్చుని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా కూడా ఇసుక దొరికే పరిస్థితి కనపడట్లా. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా 5 యూనిట్ల ఇసుక 10,000 రూపాయలు ఉన్నప్పటికీ ఉండేది ఉచిత ఇసుక విధానంలో. ఈరోజు సుమారుగా 30,000 నుంచి 40,000 రూపాయలు బ్లాక్ మార్కెట్లో ఇసుక దొరుకుతుంది. ఏదైతే పాలసీ ఇసుక వల్ల ఇబ్బంది ఉందో ఆ ఇసుక ఇబ్బంది వల్ల భవన కార్మికులు కానీ రాష్ట్రంలో చూస్తే సుమారుగా 35 లక్షల మంది ఖాళీగా ఉండి వారి యొక్క జీవన విధానంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వంలో ఒక్క ఇసుకే అని అనుకుంటే తద్వారా జరిగే కార్యక్రమాలు చూస్తే సిమెంట్ ప్లాంట్లో సిమెంట్ ప్రొడక్షన్ కానించి అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు కూడా పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూస్తే గతంలో ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీని కంటిన్యూ చేస్తూ కొత్త పాలసీని తీసుకొస్తే బాగుండేది. అలా కాకుండా కొత్త పాలసీ తీసుకొచ్చాక ఈరోజు ఇసుక ఎంత ఇబ్బంది అంటే ఈరోజు భవన కార్మికులే కాదు, ఏదైతే దానికి సంబంధించి రా మెటీరియల్స్ సిమెంట్ కానీ అలాగే ఐరన్ కానీ అలాగే ఎలక్ట్రికల్ కానీ ప్రతి మెటీరియల్ కూడా పర్చేజ్ కెపాసిటీ ఎక్కడ లేదు, జరగకుండా ఆగిపోయింది ఇసుక టైట్ వల్ల. ఈరోజు చూస్తే ఆ ఇసుక వల్ల ఈరోజు కార్యక్రమాల్లో చూస్తే సుమారుగా 40,000 రూపాయలు బ్లాక్ మార్కెట్లో వచ్చినప్పటికీ కూడా అది క్వాలిటీ అయిన ఇసుక కూడా లేదు. ఈరోజు పరిస్థితి చూస్తే సముద్ర తీర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొచ్చి ఆ సాల్ట్తో కలిపిన ఇసుక బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది. దానివల్ల భవన నిర్మాణ క్వాలిటీ రంగంలో పోతుంది. అలాగే ఐరన్ సెంటరింగ్ అన్నీ కట్టేసి ఈరోజు చూస్తే ఓపెన్ ఎయిర్కి ఎక్కువ రోజులు ఐరన్ కానీ అలాగే సెంటరింగ్ కట్టి ఉండటం వల్ల కూడా రస్ట్ పట్టేసి ఆ క్వాలిటీ విధానంలో కూడా కన్జ్యూమర్కి ఏదైతే కస్టమర్ కొనుక్కున్న అతనికి ఇంట్రెస్ట్ బడ్డీని కానీ లేట్ అవడం వల్ల కన్స్ట్రక్షన్ లేట్ అవడం వల్ల అలా ఇబ్బందులు ఎన్నో జరుగుతున్నాయి. దీని అన్నింటి మీద కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రజా సమస్యలపై పోరాట కమిటీ కింద పెట్టి సామూహిక నిరాహార దీక్ష ఈ నెల 24వ తేదీన ప్రారంభించడం జరిగింది. ప్రతి రెవెన్యూ డివిజన్లోని సామూహిక నిరాహార దీక్ష అలాగే కలెక్టరేట్లో కూడా ఏదైతే భవన కార్మికులు కానీ ఏదైతే ఇసుక వల్ల బాధితులు ఉన్నారో అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది. దానికి తెలుగుదేశం ప్రభుత్వం కమిటీ కూడా వేయడం జరిగింది. పెద్దలు వర్ల రామయ్య గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే అఖిల ప్రియ గారు, వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే బొచ్చుల అర్జునుడు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు అందరి చేత ఒక కమిటీ కూడా ప్రజా సమస్యలపై కమిటీ తెలుగుదేశం పార్టీ వేయడం జరిగింది. ఆ కమిటీ పిలుపు మేరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల వారు పిలుపు మేరకు ఈ నెల 24వ తేదీన అన్ని చోట్ల కూడా ఏదైతే ఆర్డీఓ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లలో కానీ సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని కోరుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా గతంలో కూడా ఏదైతే ప్రభుత్వం ఇసుక వల్ల ఎంతో లాభం జరిగింది, ఏదైతే ఫ్రీ ఇసుక వల్ల సుమారుగా మనకి 5 యూనిట్లు ఒక 10,000 రూపాయలకి రావడం జరిగింది. ఈరోజు చూస్తే అంత ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి ప్రభుత్వం పారదర్శకంగా ఇక్కడ చెప్పిన కింద స్థాయిలో అది జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు రెయినీ సీజన్ కదా ఇసుక టైట్ అంటారు. రెయినీ సీజన్లో భవనాలు ఎక్కడా కూడా గతంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ చూస్తే ఆన్లైన్లో బుక్ చేయడానికి చూస్తే అక్కడ ఆన్లైన్లో ఎప్పుడు వెళ్ళినా ఇసుక దొరకని పరిస్థితి ఉంది. కానీ అదే పరిస్థితిలో చూస్తే ఇసుక లారీలు రోడ్డు మీద కనిపిస్తున్నాయి. ఏ విధంగా వస్తుంది ప్రభుత్వం? దాని ఎందువల్ల ఇక ఇసుక రోడ్డున పడిన కార్మికులన్నా చూసి ఈరోజు అక్కడ ఇసుక ఎలా బయటలోంచి వస్తుంది, అవుట్ సైడ్ నుంచి ఎలా వస్తుంది కూడా
ఒక టాస్క్ ఫోర్స్ వేసి ప్రభుత్వం ఎక్కడైతే జరుగుతుందో అదంతా కూడా నిర్మూలన చేయవలసిన పరిస్థితి ప్రభుత్వంపై ఉంది. ఈ సభాముఖంగా ఏదైతే ఇబ్బంది ఇసుకుందో, ఇసుక ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయవలసిందిగా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారుగా 140 రోజులైంది నూతన ప్రభుత్వం వచ్చి. 140 రోజులు అయినప్పటి నుంచి కూడా కొత్త విధానాలు తీసుకొచ్చినప్పుడు గత విధానాల్లో సమస్యలు ఎక్కడన్నా ఉంటే దానికి కొత్త విధానాలు తీసుకురావాలి, కానీ సమస్యలు లేకుండా కొత్త విధానం తీసుకురావటం, ఆ విధానం తీసుకొచ్చినప్పటికీ గతంలో తీసుకున్న నిర్ణయాలను ఎదరికి తీసుకెళ్తూ ఏదైతే ఇబ్బంది లేని సమయంలో కొత్త పాలసీని తీసుకోవాలి, కానీ ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఈరోజు చూస్తే అన్ని గ్రామాల్లో చూస్తే కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు, ప్రతి టౌన్లో చూస్తే ఇబ్బందులు ఉన్నాయి. అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తద్వారా ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లో ఇసుక ఇంత రేట్ అమ్ముతున్నారో ఆ ఇసుకని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.